అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఇకపై ఏపీలో ఏ ప్రభుత్వ పథకాలు అందాలన్నా సరే రేషన్ కార్డుతో పాటుగా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది కంపల్సరీ అయితే మనకి ఏపీ ప్రభుత్వం అయితే చేసిందండి. సో ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది సర్వే అయితే జరుగుతుంది. ఈ సర్వే నేమ్ వచ్చేసి ఏకీకృత సర్వే. ఈ సర్వే అనేది మనకి సచివాలయ సిబ్బంది ఇప్పుడు సచివాలయాల నేమ్ కూడా మార్చారండి. ఏంటంటే స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు అంటే మనకి స్వర్ణవార్డు సిబ్బంది లేదా స్వర్ణగ్రామం సిబ్బంది అనేది మనకి సర్వే అనేది చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది. దీనికి సంబంధించి ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, ఆ డౌట్స్ని నివృత్తి చేయడానికి మనకి ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఆ ఆర్టికల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, లేకపోతే ఇబ్బంది పడతారు. అర్హులైన నిరుపేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే వారికి సమగ్ర సమాచారం ప్రభుత్వం వద్ద ఉండాలి. ఒక పథకాన్ని అమలు చేయాలంటే ముందు రాష్ట్రంలో అర్హులు ఎంతమంది, వారికి బడ్జెట్ ఎంత కేటాయించాలనే వివరాలను సేకరించాలి. ఇదంతా కాలయాపనతో కూడిన పని. వీటన్నిటిని అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ పేరుతో ప్రత్యేక యాప్ను రూపొందించి హౌస్ హోల్డ్ సర్వే అయితే చేయిస్తుంది. చెప్పాను కదండి. గత ప్రభుత్వంలో గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల భాగస్వామ్యంతో చేపట్టిన సర్వేలో పలు చోట్ల మ్యాపింగ్లో ఇబ్బందులు తలెత్తి అర్హులకు సంక్షేమ పథకాలనేవి దూరమయ్యాయి. కాలక్రమంలో చాలామంది వలస వెళ్ళి పోవడంతో వివాహాలు జరిగి కుటుంబాలు విభజన జరగడం, కొందరు మృతి చెందడం వంటివి జరిగాయి. కొత్తగా నవీకరించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సర్వే ఏకీకృత కుటుంబ సర్వే చేయాలని నిర్ణయించింది. చెప్పాను కదండి, ఈ సర్వే ఏకీకృత కుటుంబ సర్వే అంటే మనకి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్, యూనిఫైడ్ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ పొందాలంటే కనుక వివరాలని నమోదు చేస్తారు. కంపల్సరీ నమోదు చేయించుకోవాలి, లేకపోతే మీకు పథకాలు అనేవి రావు. అవి ఎలా చేస్తారనేది కూడా చెప్తాను, ఒకసారి వినండి. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి వ్యక్తిగత కుటుంబ వివరాలు నమోదు చేస్తారు. ఆధార్, చరవాణి నెంబర్ అంటే ఫోన్ నెంబరు, జనన తేదీ, కులం, మతం, విద్యార్హత, వృత్తి, ఆదాయం, నైపుణ్యం, ఉపాధి, గ్యాస్ కనెక్షన్, వాహనాలు, పశువులు, ఆస్తుల వివరాలను పొందుపరుస్తారు. ఒకసారి ఇక్కడ మళ్ళీ చూడండి మనకి ఏమేం చేస్తారో. ఆధార్, ఫోన్ నెంబర్, జనన తేదీ, కులం, మతం, విద్యార్హత, వృత్తి, ఆదాయం, నైపుణ్యం, ఉపాధి, గ్యాస్ కనెక్షన్, వాహనాలు, పశువులు, ఆస్తుల వివరాలు పొందుపరుస్తారు. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి కుటుంబానికి కుటుంబ ప్రయోజిత కార్డుని అందజేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇలా ఈ విధంగా రాష్ట్రంలో అయితే సర్వే నిర్వహించబోతున్నారండి. ఈ వివరాలు అనేవి మీ కరెక్ట్గా ఎంటర్ అవుతున్నాయో లేదో చూసుకోండి, లేకపోతే మీరు ఫర్దర్గా చాలా ఇబ్బందులు ఫేస్ చేసి పథకాలు అనేది కోల్పోతారు. అదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. దయచేసి ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇది అందరికీ తెలియాలి. దీని యొక్క ఉపయోగం తెలియకపోతే తర్వాత చాలా మంది ఇబ్బందులు పడతారు. సో దయచేసి ఇప్పుడే వాళ్ళకి షేర్ చేయండి.